హాయ్ హలో మీరంతా బాగున్నారా? నేనైతే ఇప్పుడు గండికోటకు వచ్చినాను. చూడండి గండికోట, ఈ వీడియో మొత్తం చూడండి, చాలా ఇంట్రెస్ట్గా ఉంది. ఇది గండికోట ముందర స్టార్టింగ్లో ఇది. దాని తర్వాత కొద్దిగా లోపల పోయిన తర్వాత ఇది చూడండి. ఈ గండికోటలో ఈ గోడలు అంతా కట్టినారు కదా, ఈ సైడ్ అంతా ఇది కాంపౌండ్ లాగా. ఇదంతా ఇక్కడ బేస్ అయితే ఏం లేదు, బేస్ లేకుండా కట్టినారు ఇదంతా. చూడండి అప్పట్లోనే బేస్ లేకుండా ఇంత స్ట్రాంగ్గా కట్టినారంటే గ్రేట్ కదా. ఇది గండికోట మెయిన్ ఎంట్రన్స్. ఇది స్టార్టింగ్లో చూడండి, ఇది ఎనిమిస్ ఎవరు రాకుండా లోపలికి ఈ డోర్ మీద ఇది మంచిగా స్ట్రాంగ్గా ఉంది, చాలా స్ట్రాంగ్గా ఉంది ఈ డోరు. అంటే ఎవరన్నా ఈ ఎలిఫెంట్స్ ఇట్లా ఏమన్నా వచ్చినా కానీ దాంతో ఆ ఫోర్స్కి పోకుండా ఇట్లా కట్టినారు ఇది. చూడండి ముందర చూడండి కొద్దిగా ఉన్నాయి కదా, అప్పట్లోనే చూడండి ఇది బుల్లెట్ ప్రూఫ్ ఎంత స్ట్రాంగ్గా ఉంది కదా. దాని తర్వాత ఇది పైన చూడండి ఆర్చ్ మంచిగా స్టైల్గా కట్టించినారు అప్పట్లోనే. మేము ఇళ్ళలో ఎట్లా పిఓపి వేసుకుంటాం అట్లా బాగా కట్టించినారు. దాని తర్వాత ఈ సైడ్ రూట్ వచ్చేసి ఎక్కువ యూజ్ చేసేవాళ్ళంట అప్పట్లోనే. చూడండి ఇది వచ్చేసి గుడి దాని పక్కలోనే ఉంది. దాని తర్వాత కొద్దిగా ముందర పోయిన తర్వాత ఇది వచ్చేసి ఇది ఎంట్రన్స్లో ఉంది చూడండి. ఈ వీడియో చాలా ఇంపార్టెంట్ అబ్బా, చూడండి మీరు. అంటే మనం టూరిస్ట్ ప్లేసెస్ మన ఆంధ్రాలో ఏమేమి ఉన్నాయో కొద్దిగా చూస్తే బాగుంటుంది. ఇప్పుడు నేను జైలుకి వచ్చినాను, జైలు అంటే నేను కాదు అంటే చూసేకి వచ్చినాను. దాని తర్వాత అప్పట్లో జైలు ఎట్లుంది ఏం కదా అని చెప్పి మీకు చూపిస్తాను ఈ వీడియోలో. ఇది కొద్దిగా ఎంట్రన్స్ ఈ స్టార్టింగ్లో ఇది చూడండి, స్టార్టింగ్లోనే ఇది జైలు ఎట్లుంది చూడండి. చాలా కఠినంగా ఇక్కడ శిక్షించేవాళ్ళంట అప్పట్లోనే. ఇది వచ్చేసి గుండ్రాయి. ఈ గుండ్రాయి చాలా వెయిట్ ఉంది, ఎత్తాలని ట్రై చేద్దండి. దాని తర్వాత మనము ఈ జైలు లోపలికి జైలు లోపలికి ఒత్తురు పోదాము ఎట్లుంది ఏం కదా అని చెప్పి. చూడండి అప్పట్లోనే ఈ జైలు అయితే చాలా చిన్నగా ఉంది, కానీ దీంట్లో ఖైదీలకు అయితే పెట్టి చాలా టార్చర్ చేసేవాళ్ళంట అప్పట్లోనే. చూడండి దీంట్లో ఇప్పుడు గబ్బిలాలు పావురాలు ఇవన్నీ ఇప్పుడు ఉన్నాయి. చాలా స్మెల్ అయితే లోపల చాలా స్మెల్ కొడుతూ ఉంది. చాలా టార్చర్ పెట్టేవాళ్ళంట అప్పట్లోనే. ఇక ఎవరైనా ఇట్లా తప్పు పని చేసేపోయే వాళ్ళకి అసలుకి చాలా కఠినంగా శిక్షించేవాళ్ళు అప్పట్లోనే. ఇది చూడండి మొత్తం వ్యూ అంతా చూడండి, ఇక్కడంతా గబ్బిలాలు ఇవన్నీ ఉన్నాయి, ఎక్కువ ఉన్నాయి. ఇట్లా ప్లేసెస్ మన స్కూళ్ళలో నుంచి మనము ఎప్పుడన్నా ఇట్లా వస్తే మేలు, లేకుంటే మన పేరెంట్స్తోనే ఎవరైనా ఫ్రెండ్స్తోనే ఎవరైనా వస్తే చాలా మస్తీగా ఉంటుంది. చిన్నప్పట్లోనే మీరు మీ చైల్డ్ లైఫ్లోనే మీరు ఇవన్నీ చూస్తే చాలా మంచిది, నాలెడ్జ్ అయితే ఎక్కువ వస్తుంది మనకి. చూడండి దాని లోపల జైలు తర్వాత ఇక్కడ ఒక మందిర్ ఉంది, గుడి పక్కన ఇక్కడ బావి ఉంది. చూడండి మన ఏపీ గవర్నమెంట్ అయితే నేను రిక్వెస్ట్ చేసుకుంటున్నాను ఇట్లాంటివన్నీ డెవలప్ చేయాలని చెప్పి. ఇంకా డెవలప్ అయినవన్నీ ఇవన్నీ నాశనం అయినవి నాశనం అంటే ఇక్కడ పట్టించుకోవడం లేదు అసలుకి. ఇవన్నీ డెవలప్ చేస్తే చాలా బాగుంటుంది. ఇదంతా చూడండి బార్డర్ చూడండి, ఇదంతా ఆ కోటకి ఇదంతా బార్డర్, దానికి బేసే ఏం లేదు కానీ ఎంత మజబూత్గా ఉంది, స్ట్రాంగ్గా ఉంది. ఇది వచ్చి మందిర్. ఈ మందిర్ అప్పట్లోనే మందిర్ చాలా స్ట్రాంగ్ మందిర్. ఇది స్ట్రాంగ్ అంటే ఆ గుడి కట్టినవన్నీ అసలుకి ఏం కాకుండా ఉన్నాయి. ఇప్పుడు మన ఊర్లలో 20 సంవత్సరాలు 10 సంవత్సరాలకి ఇళ్ళన్నీ క్రాకలు ఇస్తుంటాయి, కానీ ఆ మందిర్ చూడండి ఎంత స్ట్రాంగ్గా ఉంది. ఇది వచ్చేసి దూరంగా చార్మినార్ లాగా ఉంది, ఇది మస్జిద్. మీకు అది కానీ చూపిస్తాను. ఇది మందిర్ అవుతో చూద్దాం. ఇవన్నీ చూడండి శిల్పాలు అవన్నీ. ఇట్లా అంటే చెత్త మూవీస్ చూడకుండా ఇట్లా ప్లేసెస్ అన్నీ చూస్తే మీరు చాలా నాలెడ్జ్ అయితే వస్తుంది. మన ఏపీ గవర్నమెంట్కి అయితే నేను రిక్వెస్ట్ చేసుకుంటాను ఇవన్నీ బాగా డెవలప్ చేసి ఇక్కడ అంతా టూరిస్ట్ ప్లేస్లో చేస్తే చాలా మంచిది. ఎవరు పట్టించుకోవడం లేదు అసలుకి. చూడండి గుడి చూడండి, కిందంతా రాయితో ఉంది, పైన అంతా ఇటుక పిల్లలతో కట్టించినారు. చాలా బాగుంది అప్ప సరౌండింగ్స్, ఆ ఏరియా, ఆ పిల్లర్స్. అంటే ఇట్లాంటివి ఇప్పుడున్న జనరేషన్లో మనకు చూసేకైతే దొరకవు. అందుకే ఇట్లా టూరిస్ట్ ప్లేసెస్ అయితే కంపల్సరీ చూడండి, మనకు నాలెడ్జ్ అయితే పెరుగుతుంది ఇట్లా ప్లేసెస్ ఇవన్నీ చూస్తే. మూవీస్ చూసినా మంచి మూవీస్ చూడండి, ఇట్లా చెత్త మూవీస్ చూడకుండా. లేకుంటే ఇట్లా ప్లేసెస్ టూరిస్ట్ ప్లేసెస్ అంట, లేకుంటే ఇంకా ఏమన్నా ఇట్లా ఉంటాయి కదా గుడ్లు గోపురాలు, ఇవి కాకుండా ఇంకా ఉంటాయి హిస్టారిక్ ప్లేసెస్ చాలా ఉంటాయి, ఇవన్నీ చూడండి. ఇట్లా ప్లేసెస్ ఎందుకు డెవలప్ కావడం లేదంటే నేను చెప్తా చూడండి. ఇప్పుడు మన ఆంధ్రప్రదేశ్లో పెద్ద పెద్ద పోస్టులు ఉంటారు కదా,
వాళ్ళు ఎవరన్నా విజిట్ చేసేప్పుడు ఇక్కడంతా 2-3 రోజులు జాతర చేసేస్తారు. వాళ్ళు ఎట్లా వెళ్ళిపోతారో ఇంకా ఎవరు పట్టించుకోరు. అది మెయిన్ ప్రాబ్లం. ఇది కంటిన్యూ చేస్తే చాలా బాగుంటుంది. చాలామంది చూసేకి వస్తారు. వేరే దేశం నుంచి వస్తారు, వేరే స్టేట్ నుంచి వస్తారు, వేరే డిస్టిక్ కూడా వస్తారు. ఈ పాయింట్ అయితే నేను చెప్తున్నాను మీకు. ఇప్పుడు ఈ గుడి రైతులో లోపలైతే దేవుడు అయితే లేరు, తీసేసినారు. అదేమో నాకైతే తెలీదు, ఎందుకు నేను అబద్ధాలు చెప్పాలా. దాని తర్వాత ఈ గుడి అయితే కట్టిన మాత్రం చాలా బాగా కట్టినారు. కూలీ వాళ్ళు చాలా, నేను ఒప్పుకుంటా, కూలీ వాళ్ళకైతే నేను ఒప్పుకుంటాను, బాగా కట్టినారు. ఇంజనీర్లు ఏం లేకుండా ఇంత బాగా కట్టినారంటే ఒప్పుకోవచ్చు. అప్పట్లోనే చూడండి, అసలుకి చాలా చూసే ప్లేస్ ఇది. మీరు ఎప్పుడైనా వస్తే కంపల్సరీ విజిట్ చేయండి. ఇది గండికోట. చూడండి ఈ వీడియో అయితే మొత్తం మీకు నచ్చితే లైక్ చేయండి. ఇది చూడండి, చేపలు ఏం సిగ్నల్ అనేది నాకు తెలీదు, ఏమైనా ఉంటుంది కంపల్సరీగా, లేకుంటే ఊరికే వాళ్ళు ఇవన్నీ చేయరు. కానీ ఆ డెప్త్కు మనం ఆలోచించకూడదు. నిధులు ఉంటాయి, పొదులు ఉంటాయని చెప్పి మనమేం వచ్చినామా, విజిట్ చేసినామా, వెళ్ళిపోయినామా అంతే. అని వేరే దాని గురించి అయితే మేము ఆలోచించకూడదు. చూడండి అప్పట్లో కట్టినవి అయితే చాలా సూపర్. మీరు ఎప్పుడన్నా రాండి, లేకుంటే రాలేకపోతే ఇట్లా వీడియోలు చూసి మీరు ఎంజాయ్ చేయండి. చూడండి ఇది ఎందుకు ఇట్లా ఓపెన్గా ఉందైతే నాకైతే అర్థం కావడం లేదు. ఆ కట్టిన స్ట్రక్చర్ అంతా చాలా బాగుంది. ఆ రాళ్ళు, ఆ గోపురాలు అవన్నీ చాలా బాగున్నాయి. అప్పట్లోనే ఇంత మంచి టెంపుల్ కట్టినారంటే ఒప్పుకోవచ్చు. చూడండి ఇవన్నీ, ఇదంతా బావి, దీనికంతా క్లోజ్ చేసేసినారు. అది ఎందుకో అయితే నాకు తెలీదు. దాని తర్వాత ఈ వీడియో లాస్ట్ వరకు చూడండి. నాలాంటి వాళ్ళకి కాలేజీ స్కూళ్ళలో అయితే చదువు అయితే బుర్రలో ఎక్కదు. ఇట్లా గుళ్ళు, గోపురాలు, లేదంటే పార్కులు, లేదంటే ఫ్రెండ్స్ వాళ్ళ ఇంట్లో అయితే తలకాయకైతే బాగా ఎక్కుతుంది. అదేమో మీరు ఎవరైనా అట్లా ఉంటే కామెంట్ అయితే చేయండి. ఇక్కడ చూడండి పవర్ ఎగురుతుంది. ఇక్కడైతే చాలామంది స్టడీస్ కోసం అయితే వస్తారు, చదువుకుంటూ ఉంటారు. నేను చదివి 2-3 అయితే చూసినాను. వచ్చి అంటే పీస్ఫుల్గా ఉంటుంది, అందుకే ఇక్కడ బాగా చదువుతారు. స్కూల్లో అయితే గడబడ ఆవాజ్ ఎక్కువ ఉంటుంది కదా, అందుకే అనుకుంటాను. ఇక్కడ లోపలైతే భగవాన్ అంటే దేవుడు అయితే లేరు. ఇప్పుడు చూడండి లవ్ సింబల్ ఏమో రాసుకున్నారు. ఏంది వీటి కితిక పాటలన్నీ పెడతాను అనుకుంటున్నారు, అవన్నీ అనుకోద్దండి. ఎందుకంటే ఈ వీడియో మొత్తం తీసినాను, ఇవి మొత్తం చూస్తారని చెప్పి ఇంకా అంత మాట్లాడలేను కదా, అందుకే మధ్యలో ఎట్లయితే మ్యూజిక్ పెట్టాను. ఈ వీడియో అవుతురు మొత్తం చూడండి, అంటే ఏమేమి ఉంది లోపల ఏం కదా అని చెప్పి. మీరు ఎప్పుడైనా పోలేకపోతే ఇట్లా వీడియో చూస్తే ఇంకా నాలెడ్జ్ వస్తుంది, ఇక్కడ రాళ్ళు గీళ్ళు అన్నీ ఉన్నాయా అని. చూడండి అప్పట్లోనే చూడండి ఎంత మంచి డిజైన్తో శిల్పాన్ని చెక్కినారు. చూడండి చాలా బాగున్నాయి కదా, నాకైతే నచ్చింది. ఇక్కడ ఈ లొకేషన్ అంతా చాలా బాగుంది, విజిటింగ్ ప్లేస్ అయితే చాలా బాగుంది గండికోట. మీరు కంపల్సరీగా విజిట్ చేస్తారని నేను అనుకుంటున్నాను. ఇక్కడ చూడండి మేకలు గీకలన్నీ మేత కోసం వచ్చినాయి. చూడండి ఇప్పుడు రాణి మహల్ దగ్గర ఇక్కడ మస్జిద్ ఉంది. మస్జిద్ లోపల ఏమేమి ఉంది ఏం కదా అని చెప్పి మీకు మొత్తం చూపిస్తాను. ఇక్కడైతే గదుల్లాగా ఉన్నాయి చూడండి ఇక్కడ ముందర. ఇది మస్జిద్లో ఎంట్రన్స్. ఇది చూడండి చాలా బాగుంది. అవుతుంది ఎంట్రన్స్ అయితే చాలా బాగుంది. ఇంకా లోపల వెళ్దాము.
జామియా మసీద్ ఇది. ఈ మసీద్ ఎంట్రన్స్ అయితే చాలా బాగుంది. లోపల మసీద్ కూడా చాలా బాగుంది చూడండి. సేమ్ అచ్చం చార్మినార్ ఎట్లుందో సేమ్ అదే లాగా ఉంది చూడండి. దాని తర్వాత ఇక్కడ లోపలే ఈ సరౌండింగ్లో ఇవన్నీ గదులు లాగా ఉన్నాయి. ఇవి లిల్లీ పూల చెట్టు చూడండి. ఇక్కడ సరౌండింగ్ అంతా చాలా పీస్ఫుల్గా అయితే ఉంది. ఈ లోపల మసీద్ చూడండి చాలా బాగుంది కదా. మీరు ఎప్పుడైనా విజిట్ చేయండి. చూసే కన్నా డైరెక్ట్ పోవడమే చాలా బెస్ట్ అనుకుంటాను నేను. అంటే ఆ ఎక్స్పీరియన్స్ అయితే మీరు తెచ్చుకుంటారు లోపల పోయి విజిట్ చేస్తే. చూసే అంత మజా అయితే రాదు, అంటే చూస్తే కొద్దిగా నాలెడ్జ్ అయితే వస్తుంది ఇది ఉందని చెప్పి. దాని తర్వాత మనం ఓన్గా వస్తే చాలా అయితే బాగుంటుంది. ఇది మసీద్ ఈ సరౌండింగ్ చుట్టుపక్కల అంతా ఎట్లుంది ఏం కదా అని చూడండి. ఇవి చూడండి బాగా అంటే ఇక్కడ నుంచి గుత్తికోటకి ఏమో సంథింగ్ లోపల ఏమైనా కనెక్షన్ ఉన్నాయో అంటారు అప్పట్లో. దాని గురించి అయితే నాకు తెలీదు. ఈ మసీద్ లోపల చూడండి చాలా బాగుంది కదా. ఇవి ఆర్చ్ లాగా చూడండి లోపల ఎంట్రన్స్ ఇవంతా చూడండి. మసీద్ లోపల ఇక్కడ మసీద్ అప్పట్లోనే ఇంత మంచి మసీద్ కట్టించినారంటే నేను ఒప్పుకుంటాను. చూడండి ఇప్పుడు టూరిస్ట్ ప్లేస్ కదా, ఇక్కడ చాలా మంది వచ్చి ఫోటోలు తీసుకుంటూ అంటారు. ఇక్కడ నేను కూడా ఫోటో తీయప్పని చెప్పి అతనికి ఫోన్ ఇచ్చి 2-3 ఫోటోలు తీపించుకున్నాను. చూడండి క్లిక్ క్లిక్ కిసిక్కనే అట్లేం లేదు, నార్మలే. చూడండి అప్పట్లో మసీద్ కానీ చాలా బాగా కట్టించినారు. అంటే అప్పట్లో ఇక్కడ బిల్డింగ్ కట్టే వాళ్ళు ఇక్కడ అంతా చాలా అప్పట్లో కూలీలకి అయితే హ్యాండ్స్ ఆఫ్ అబ్బా. ఇప్పుడైతే అసలు ఇప్పుడు కట్టిస్తే వెంటనే కూలిపోతాయి. అప్పట్లో ఇంత మంచిగా కట్టించినారంటే ఒప్పుకోవచ్చు. చూడండి సేమ్ చార్మినార్ ఎట్లుందో సేమ్ అట్లనే ఉంది యాజ్ ఇట్ ఈజ్. ఈ మసీద్ లోపల జామియా మసీద్ ఇది. దాని లోపల కాంపౌండ్ సరౌండింగ్ అంతా చూడండి. ఇది చాలా అయితే చాలా బాగుంది. ఇది ఇక్కడ లిల్లీ పూల చెట్టు ఇక్కడ అంటే ఇక్కడ పీస్ఫుల్గా ఉంది అబ్బా. ఇప్పుడు పక్కన ఇది వచ్చి గండికోట ఫోర్ట్. ఇది దాని లోపల కింద చూడండి ఇవి పిరంగిలు 2 కింద పన్నాయి. అంటే ఇవి డైరెక్ట్ ఇండైరెక్ట్ 2 ఫైర్ చేయొచ్చు మనం పిరంగిలతో. ఇప్పుడైతే ఇది ఫోర్ట్కి అయితే ఇప్పుడు స్టోర్ రూమ్ ఎలా అయితే చేసినారు, నేను చూసినా కదా. అందుకే ఏపీ గవర్నమెంట్కి నమస్కారము. కొద్దిగా డెవలప్ చేయండి, చేస్తారని నేను అనుకుంటాను. ఇక్కడ విఐపీస్ వచ్చినప్పుడు మాత్రమే కాదు, ఎవరన్నా రాకపోని కంపల్సరీ ఇక్కడ డెవలప్ చేయండి. కొద్దిగా మనకి వాల్యూ అనే ఉంటుంది, లేకుంటే ఆ స్టేట్లో ఏం లేదు అనుకుంటాము. దాని తర్వాత ఈ లోపల చూడండి. ఇంకోటి మీకు చెప్పేది మర్చిపోతే, ప్రతి డిస్టిక్ నుంచి సండేకి ఒకటి బస్సు పెట్టాలా, ఇట్లా గండికోట కంట ఇట్లా మంచి మంచి ప్లేసెస్ కంట ఇట్లా పెడితే వస్తారు. కొంతమంది డబ్బులు లేని వాళ్ళు ఏం చేస్తారు, ఇంకా అంత డబ్బులు ఎక్కువ అవుతాయని చెప్పి ఎవరు పోరు. అందుకే మన గవర్నమెంట్ ఇట్లా ప్లేసెస్ వెళ్ళడం కోసం బస్సెస్ ప్రొవైడ్ చేస్తే తక్కువ రేటు పెట్టి అందరు చూస్తారు. ఇది వచ్చేసి ఇంకో మందిర్. ఇది ఈ టెంపుల్ కూడా చాలా బాగుంది చూడండి. ఇదే లాస్ట్ టెంపుల్. దీని తర్వాత మనము డైరెక్ట్గా ఇంకా రిజర్వేర్ అది ఉంది కదా, అక్కడ వెళ్దాం గండికోట దగ్గరికి. ఇది చూడండి లాస్ట్ టెంపుల్. బోర్ అయితే కాదండి, చూస్తూనే ఉండండి. ఇది చూడండి ఇక్కడ పోతా ఇది మిస్ చేయాలని చెప్పి ఇది వచ్చినాను. ఇక్కడ అయితే షూటింగ్ చేస్తున్నారు, చూద్దాం.
ఇక్కడ వస్తే ఒక స్వర్గంలో వచ్చిన ఫీల్ అయితే వస్తుంది. ఇక బార్డర్లో అంటే ఇక్కడ మోట్లో వచ్చి కూర్చున్నప్పుడు. కానీ కొద్దిగా జాగ్రత్త, చాలా జాగ్రత్త, కొద్దిగా కాదు చాలా జాగ్రత్త. ఇక్కడ షూటింగ్ చేస్తాను చూడండి. ఇక్కడ ఏందో వెబ్ సిరీస్ తీసుకుని కూర్చున్నారు. చూసాం ఇది ఎప్పుడు రిలీజ్ అవుతుంది ఏం కదా అని చెప్పి. ఇది చాలా మంచి ప్లేస్ చూడండి అబ్బా. ఇది చూడండి, నాకైతే వీడియో సరిగ్గా తీసేకైతే రావడం లేదు, కానీ మీరు మీ కళ్ళతో చూస్తే చాలా బెస్ట్. చూడండి ఎంత బాగుందో. దాని తర్వాత వాళ్ళు మేము షూటింగ్ చేసుకుంటున్నాము కొంచెం వెనక రా అంటే, సర్లే మీకేం డిస్టర్బ్ చేయకుండా నేను పక్కన వెళ్ళిపోతాను, పక్కన వెళ్ళిపోయి దాన్ని అవతల కొండ ఎక్కుతాను అనుకుంటే సర్లే అన్నారు. దాని తర్వాత వాళ్ళు షూటింగ్ చేస్తా నేను వేరే కొండలో ఎక్కేసిన పైన. Cause I don't give a fuck what you say. Yeah, I'ma do shit my way. So you can go kick rocks, I'ma stack. ఫైనల్గా నేను మొత్తం కొండ అయితే ఎక్కేసినాను. ఎక్కేసి పైన చూడండి సరౌండింగ్ సెల్ఫీ తీసుకుంటాను. చూడండి అబ్బా మీరు, చాలా అయితే చాలా బాగుంది. ఇక్కడ షూటింగ్ చేసుకుంటున్నారు మన వాళ్ళు, అంటే కర్ణాటక సైడ్ నుంచి వచ్చి ఇక్కడ చేసుకుంటున్నారు చూడండి. దాని తర్వాత ఇక్కడ అయితే గండికోట మాత్రం ఎక్సలెంట్. చూడండి అబ్బా మీరు, మిస్ చేయకుండా కంపల్సరీ వచ్చి విజిట్ చేయండి. నేనేం ప్రమోట్ ఏదైనా చేయడం లేదు, అంటే మీకోసమే చెప్తున్నాను. ఈ వీడియోని అయితే మిస్ చేయదండి. ఈ వీడియో నీకు కొద్దిగా నచ్చినట్లయితే లైక్ అయితే చేసుకోండి ఒకటి. ఇది వచ్చేసి బార్డర్. ఇది అంటే ఈ బార్డర్లో ఇక్కడ డ్యూటీ ఇస్తా అంటారు, సోల్జర్స్ అయితే డ్యూటీ ఇస్తా అంటారు. ఎవరైనా ఎనిమీస్ వస్తే అక్కడ నుంచి ఫైట్ చేయడం కోసం ఇక్కడంతా ఇక్కడ చూడండి ఇట్లా యూ లాగా ఉంది కదా, అక్కడ ఒక ఇద్దరు ఉంటారు. లైట్ మిషన్స్ గన్స్ పెట్టుకొని రెడీగా ఉంటారు. చూడండి చాలా అయితే చాలా బాగుంది. అప్పట్లో కట్టినవి అయితే చాలా బాగున్నాయి. గండికోట మాత్రం లైఫ్లో కుదిరి చూడండి, మిస్ కాదండి. దాని తర్వాత ఇది గండికోట వ్యూ చూడండి. అంటే మేము వేరే దేశంలో వచ్చినామా లేదంటే ఏమైనా స్వర్గంలో వచ్చినామా అన్న ఫీల్ అయితే వస్తుంది. చూడండి మొత్తం ఎక్కితే మొత్తం పైన ఎక్కి చూడండి. ఇక్కడ వీళ్ళు మన వాళ్ళు అయితే ఇక్కడ వెబ్ సిరీస్ తీసుకుని కూర్చున్నారు ఎండలకి. ఇది వచ్చేసి అప్పట్లో వాటర్ ట్యాంక్. ఇది దీంట్లో నీళ్ళు ఉండేవి. సోల్జర్స్ వార్కి వెళ్ళి వచ్చి ఇక్కడ కత్తులు అయితే వాష్ చేసేవాళ్ళంట. ఆ బ్లడ్తో మొత్తం ఇక్కడ అంతా ఈ ట్యాంక్ అంతా రెడ్ బ్లడ్ లాగా ఉండేది. మొత్తము వాటర్ అంతా రెడ్గా ఉండేవి. దాని తర్వాత చూడండి, ఇప్పుడు మనమైతే బోటింగ్ కోసం వెళ్దాము. ఇట్లా అడ్వెంచర్ చేయాలి కదా మనము. పట్టుకో అట్లా పట్టుకో.
పిచ్చుకలు? ఇది ఇట్లా చూసేకి వస్తారా? మార్నింగ్ అయితే ఫుల్ ఉండేది. అవునా? ఇప్పుడు ఒక్కటి లేవే. అవునా? ఇప్పుడు కాదు ఇవి గబ్బిలాలు ఏం కదా దీంట్లో? ఎక్కడ? జైల్లోనా? ఆ లోపల కింద దిగితే లోపల కదా. బాగా కట్టుకున్నాయి ఇవన్నీ. పొద్దున పూట్ల ఇప్పుడు బయట మేతకేసి పోయినాయేమో తినేకి. అదే అదేలే. ఇది ఎత్తుకో నీళ్ళు దుంకి ఎత్తుకో నీళ్ళు దుంకి ఎత్తుకో నీళ్ళు దుంకేటి ఎత్తుకో అంట లే అడిగే ఎత్తుకో నీళ్ళు తీసుకొని నీళ్ళు దుంకి ఎత్తుకో. తక్కువ దుంగుతాను కదా. ఉండు ఒక నిమిషం ఉండు చూద్దాం. యా నీళ్ళు ఇవి? వాటర్ ఫాల్స్. డ్యామ్ కట్టినప్పుడు నీళ్ళు వచ్చినాయి వల్ల ఆ డ్యామ్ చిన్న ఊర్లు కూడా నీళ్ళు ఇక్కడ. అలా తీసుకుని వస్తారా బయటికి బాగా ఏమో వస్తాను.